రా నక్షత్ర. పర్లేదా? ఇంట్లో ఎవరు లేరులేరా? ఓకే, కూర్చో. ఇల్లు బాగుంది బంటి. నీ సెలక్షనా? పాపారావుది. ఆయన ఎవరు, మీ డాడీయా? కాదు, ఈ ఇంటి ఓనరు. ఓ, రెంటెడా? ఏంటి గుండెంత గట్టి కొట్టుకుంటుంది? ఏమైంది, టెన్షన్గా ఉన్నావు? ఏం లేదులే. పర్లేదు, చెప్పు. నువ్వు నాతో బాగా క్లోజ్గా ఉన్నావు కదా, నీకేం ప్రాబ్లం లేదా అని. ఎందుకు ఇలా అడుగుతున్నావు? మా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు నీతో ఏ అమ్మాయి మాట్లాడిద్దని, అందుకు. దాంట్లేముంది బంటి, యు సో స్వీట్, చాలా మంచివాడు. నీతో ఫ్రెండ్షిప్ చేయకపోవడం వాళ్ళ బ్యాడ్ లక్. నిజంగానా? అయ్యో బంటి, నువ్వు చాలా చాలా మంచివాడివి, ఎక్కువ ఆలోచించకు. అంతే ఇంకా. బంటి, ఈరోజు నైట్ ఉందా? ఏంటది? అదే మన సీక్రెట్ బిజినెస్. ఓహో, అదే. ఆల్రెడీ చెప్పాను కదా వెళ్దామని. నువ్వేమనుకున్నావు? ఏమీ లేదులే. అది నక్షత్ర, భయంగా ఉంది. మార్నింగ్ నీ ఫ్రెండ్స్ చెప్పినట్టు షేర్ అడుగుతాను భయపడుతున్నావా? చెప్పాను కబంటి, నేనేం అడగను. అందుకే అమ్మాయిల ముందు ఎప్పుడు కకృతిగా మాడకూడదు. అది కాదు. మరి ఇంకేంటి, చెప్పు చెప్పు. ఏమీ లేదులే. సరే, నేను వెళ్ళొస్తా. పద, నేను కూడా వస్తాను. సరే, బాయ్. బాయ్ నక్షత్ర. బంటి, నైట్ నైట్. ఓకే. రా, నవ్వుకుంటూ వస్తున్నారు. ఓకే, అయిపోయిందా? వర్కౌట్ అయినట్టేనా? నేను చెప్పాను కదరా అమ్మాయి నీకు పడిపోయిందని. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? నేనేం పార్టీ అడగనులే. నువ్వో ఇంటోడు అవుతున్నావు అంటే మాకు ఆనందమే కదరా. నేను అమ్మాయికి ఏం చెప్పలేదురా. ఏరా, ఇప్పుడు నక్షత్రం నాతో బాగుందిరా. మళ్ళీ నేను తనకు ప్రపోజ్ చేస్తే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఎక్కడ పోతుందేమోనని భయం వేసిందిరా. మీకు తెలుసు కదరా, చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయి నాతో మాట్లాడాలన్నా ఎంత ఆలోచించేదో, అలాంటిది నక్షత్ర నాతో బాగా మాట్లాడుతుందిరా. ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఎందుకు పోగొట్టుకోవటం అని చెప్పలేదురా. అది కరెక్టేలే. కానీరా, ఎందుకో బాధేస్తుందిరా. రే, ఊరుకోరా, ఏం కాదు, ఎక్కువ ఆలోచించుకో. పద, రాత్రి బండికి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి, మళ్ళీ లేట్ అయిపోద్ది. రే, మా నాన్న పడుకోగానే నేను ఫోన్ చేస్తాను, వచ్చేయండి, బయలుదేరదాం. అమ్మా, మంచి లీవా? నువ్వే వెళ్ళి తెచ్చుకోపా. ఏంటి వీడు ఎంత సీరియస్గా ఉంది? కంపతీసి నక్షత్రం ఇంటికి వచ్చిన మాట తెలిసిపోయిందా? అబ్బా, తప్పు చేయకుండా నా మీద నిందపడేలా ఉందిగా. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నా? నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా. నేనేం చేశానమ్మా? రాత్రిపూట బండి పెట్టి నాకు కూడా డబ్బులు తీసుకొచ్చిస్తాన్నావు, ఇవ్వలేదే? ఓ అదా, నేను ఇంకా ఏదో అనుకున్నానులే. నిన్నటిది ఈ రోజుది కలిపి రేపొద్దున ఇచ్చేస్తానులే. ఇప్పుడు తెస్తావా మంచి ఇల్లు? మంచినీళ్ళేంట్రా, జ్యూస్ తీసుకొచ్చిస్తానుండు. నేను సంపాదించింది మొత్తం ఇస్తే ఇంకేం వస్తుందో.